నన్ను 2 డజన్ల సార్లు చంపగలిగే పనులన్నీ నేను చేశాను. కేవలం ఇతరులు చేయలేనిది ఏదో చెయ్యాలనే అహంకారపూరితమైన వీరావేశంతో కాదు. ఇది మిమ్మల్ని మీరు మీ పరిమితులకు మించి సవాలు చేసుకోవడం. సాహస స్ఫూర్తి లేని యువత యువతే కాదు. మొదటి ప్రశ్న జార్జ్ నుండి. సద్గురు, మీరు సాహసాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలుసు, కానీ చాలామంది యువకులు ఆలోచించకుండా అడ్వెంచర్ స్పోర్ట్స్లో పాల్గొని ఆ క్రమంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అడ్వెంచర్ స్పోర్ట్స్లో పాల్గొనే యువతకు మీరిచ్చే సలహా ఏంటి? సరే, ఈ అంశంలో ఎవరికీ సలహా ఇచ్చే హక్కు నాకు లేదు. ఎందుకంటే నన్ను 2 డజన్ల సార్లు చంపగలిగే పనులన్నీ నేను చేశాను. కానీ ఇక్కడున్నాను ఎలాగో. కాబట్టి చూడండి, మనం సాహసం అన్నప్పుడు మీ జీవితంలో వెంచర్లు ఉండొచ్చు, లేదా అడ్వెంచర్ ఉండొచ్చు. అడ్వెంచర్ అంటే మీ తర్వాతి అడుగు ఎక్కడ పడుతుందో మీకు తెలీదు. అదే అడ్వెంచర్ అంటే అక్కడ ప్రమాదం ఉంది. ప్రమాదం లేదు, అంతా సురక్షితం, అందులో అడ్వెంచర్ లేదు. అవునా? అదో వెంచర్. నేను వెంచర్లకు వ్యతిరేకిని కాదు, కానీ మీరు మాట్లాడుతోంది అడ్వెంచర్ గురించి. అంటే మీకు తెలియని దానిలోకి మీరు అడుగుపెట్టాలనుకుంటున్నారు. అవునా? మీకు తెలిసిన ఊహించగల దానిలోకి అడుగుపెడితే అది సాహసం కాదు, అదొక చర్య మాత్రమే. కాబట్టి నేను మీకిది చెప్పాలి. మీకిదంతా చెప్పి కొంతమంది వెర్రివాళ్లను ఏదైనా పిచ్చి పని చేసేలాగా ప్రేరేపించడం ఎందుకు? సరే, నా గురించి మా నాన్న, ఆయనో వైద్యుడు. నా గురించి ఆయన నిరంతరం ఆందోళన పడుతూ ఉండే ఒక విషయం, ఆయన ప్రధాన బెంగేంటంటే తల బాదుకొనిలా అనేవారు, ఈ పిల్లాడి గుండెలో భయం లేదు, వీడికి ఏమవుతుందో. ఈ డైలాగు నేను 5-6 ఏళ్ల వయసు నుంచే విన్నాను. వీడికి భయం లేదు, ఏమవుతుందో ఏమవుతుందో అని. ఒకరోజు, అప్పుడు నా వయసు 11 ఏళ్లు, ఆయన అదే మాట అన్నారు. ఈ పిల్లాడి గుండెలో భయం లేదు. ఎందుకంటే సుమారు 12 అడుగుల పొడవున్న నాగుపాము వస్తే దాన్నలా పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాను. దాంతో ఆయన ఒక రకంగా, ఆయన చూడ్డం ఇదే మొదటిసారి. నేను 6 ఏళ్ల వయసు నుంచే చేస్తున్నాను. ఆయన చూడ్డం అదే మొదటిసారి. ఆ తర్వాత ఆయన దగ్గర వెస్పా స్కూటర్ ఉండేది. 9 ఏళ్ల వయసు నుంచే ఆయనకు తెలియకుండా నేను దాన్ని నడుపుతున్నాను. ఆయన కోసం శుభ్రం చేస్తుండేవాణ్ణి, కానీ దాన్ని నడుపుతూ ఉండేవాణ్ణి. ఒకరోజు మా ఇంటి ముందు రోడ్డు ఇలా ఏటవాలుగా ఉండేది. నేను వస్తూ దాన్ని న్యూట్రల్ గేర్లో పెట్టి సీటు మీద నిలబడి వెస్పా స్కూటర్ మీద అలా వస్తున్నాను. నన్ను చూసి ఆయన గుండె బద్దలైపోయింది. దాంతో ఆయన, ఈ పిల్లాడి గుండెలో భయం లేదు, ఏం చెయ్యాలి? అప్పుడు నేను, భయం ఎప్పటినుంచి సద్గుణం అయింది అన్నాను. ఆయన, చూసావా, నేను చెప్పాను కదా వీడికి భయం లేదని అన్నాడు. ఇలా ఎందుకనుకుంటున్నాం? జీవితంలోకి భయంగా అడుగుపెట్టాలని. మీరు భయంతో ఉంటే ప్రజలు తమ జీవితంలో అనుభవించే అత్యంత దారుణమైన భావోద్వేగాల్లో భయం ఒకటి. భయం ఎందుకు కలుగుతుందంటే మీరు దేన్నో ఊహించుకుంటున్నారు, ఇంకా జరగని దాన్ని. హలో, మీరు దేన్నో ఊహించుకుంటున్నారు. కాబట్టి మీరు బాధపడుతున్నది ఏదో పరిస్థితి వల్ల కాదు, మీరు బాధపడుతుంది మీ ఊహ వల్లే. లేదు, ఊహాశక్తి అద్భుతమైన విషయం. మీరొక ఆర్కిటెక్ట్, మీరు ఊహించాలి. కానీ మీరు ఊహించుకున్న ప్రతి భవనం కూలిపోతుందేమోనని భయపడితే అది మీకు పిచ్చెక్కిస్తుంది. ఆర్కిటెక్చర్లో కూడా సాహసం ఉంటుంది, అవునా? మీరు రణక్పూర్ చూడాలి. రణక్పూర్ చూసారా? రాజస్థాన్లో. మీరు తప్పక చూడాలి. రణక్పూర్కి 20 కిలోమీటర్ల దూరంలో కుంభాల్గఢ్ కూడా ఉంది. అది ఈ గ్రహం మీద 2వ అతిపెద్ద గోడ. చాలా మంది భారతీయులకి అది తెలీదు, ఎందుకంటే మనం గర్వపడాల్సిన విషయాలన్నీ రహస్యంగా ఉంచుతాం. అది కుంభాల్గఢ్లో ఉంది, దానికి దగ్గరలోనే రణక్పూర్ ఉంది. ఈ ఆర్కిటెక్ట్ ఓ వెర్రివాడు, కాని అతను చాలా తెలివైన వెర్రివాడు. ఎందుకంటే తను ఏం చేస్తున్నాడో అతనికి తెలుసు. చూడండి, ఒక భవనం కడితే ఇది 1000 స్తంభాలున్న దేవాలయం. మీరు భద్రత గురించి ఆలోచిస్తుంటే ఏం చేస్తారు? ఒకవేళ కాలక్రమేణా ఒక స్తంభం కూలిపోతే, ఎందుకంటే ఆ రోజుల్లో ఉపయోగించేది కేవలం రాయి, స్టీల్ లేదు, కాంక్రీట్ లేదు, ఏమీ లేవు. ఒక స్తంభం కూలిపోతే
గుడిని నిలబెట్టే మరో స్తంభం ఉండేలాగా చూసుకుంటారు. లేదు, అతను దాన్ని ఎలా కట్టాడంటే, అతని తెగువ ఎలాంటిదంటే, ఒక స్తంభాన్ని పడగొడితే గుడి మొత్తం కూలిపోతుంది. మొత్తం. అతని తెలివితేటలు, సామర్థ్యం మీద అతనికున్న ధీమా ఎలాంటిదంటే, అతను దాన్ని ఎలా కట్టాడంటే, ఒక స్తంభం పడితే ఆ గుడి ఉండదు. అయితే అది 500, 600 ఏళ్లుగా ఎలాంటి సమస్య లేకుండా చెక్కు చెదరకుండా నిలబడింది. యోగా సెంటర్లో కూడా అలాంటిదే చూస్తారు. మేము ఒక దీర్ఘవృత్తాకార గోపురం కట్టాం. స్టీల్ లేదు, కాంక్రీట్ లేదు. పైన అది కేవలం 8 అంగుళాల మందం ఉంటుంది. ఇంకా ప్రజలకు కంగారు పుట్టడానికే నేనొక 9 అడుగుల వ్యాసం ఉన్న రంధ్రాన్ని వదిలాను. ప్రజలు అది కూలిపోతుందని అన్నారు. అది కూలదు. మీ జీవితంలో ఎలాంటి సాహసం లేకపోతే, మీరు చేస్తున్నది ఏదైనా సరే పర్వాలేదు. జీవితంలోని ప్రతి పార్శ్వంలోనూ సాహసానికి ఆస్కారం ఉంది. అంటే మీ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని మీరు నమ్మి వాటిని మించి ఒక అడుగు ముందుకు వెయ్యాలి. నిస్సందేహంగా రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకపోతే సాహసం లేదు. If there is no risk, there is no adventure, isn't it? అవునా? మరి యువకులు చనిపోతారా? అవును, దురదృష్టవశాత్తు కొన్నిసార్లు అలా జరుగుతుంది. నాకు 35 ఏళ్లు వచ్చేసరికి నా స్నేహితుల్లో కనీసం 12-13 మంది చనిపోయారు. మోటార్ సైకిళ్ల ప్రమాదంలో కొందరు, హ్యాంగ్ గ్లైడింగ్లో కొందరు. మేమందరం కలిసి చేసిన ఈ పనుల్లో కొందరు చనిపోయారు. సరే, ఆ ప్రమాదాలు నన్ను చంపలేదు, కానీ అవన్నీ చేయకుండా ఉండేవాణ్ణా? లేదు. ఆ పరిస్థితుల్లో ఒక్కటి నన్ను అంతం చేసి ఉన్నా అయినా నేను అది చేసేవాణ్ణి. కేవలం ఇతరులు చేయలేనిది ఏదో చెయ్యాలనే అహంకారపూరితమైన వీరావేశంతో కాదు, దాని గురించి కాదు. ఇది మిమ్మల్ని మీరు మీ పరిమితులకు మించి సవాలు చేసుకోవడం గురించి. కాని ఈరోజు ప్రపంచం చాలా వ్యవస్థీకృతంగా ఉంది. చాలా పరికరాలున్నాయి. మేము ఈ పిచ్చి పనులు చేస్తున్నప్పుడు మా దగ్గర ఎలాంటి పరికరాలు లేవు. మేము వాటిని అలా చేసేవాళ్ళం అంతే. కాని ఈరోజు భద్రతా పరికరాలు ఉన్నాయి, వ్యవస్థలున్నాయి, నెట్లున్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. సరే, మీలో ఒకరు అడ్వెంచర్లో ఒక వెంచర్ ప్రారంభించాలి. సరైన పరికరాలు మొదలైనవి అందుబాటులోకి తేవాలి. చూడండి, ఇప్పుడు కొంతమంది యువకులు బండి దొరకగానే ఏదో ఒక స్టంట్ చెయ్యాలి అని అనుకుంటారు. నేను స్కూటర్ మీద నిలబడి నడిపినట్టుగా వాళ్ళు ఆ పనులు చేయాలనుకుంటారు. నేను చెప్పేది, మీరు వాళ్ళని ఆపలేకపోతే ఒకటే విషయం ఏంటంటే, వాళ్ళది వీధుల్లో చేయకూడదు. వాళ్లకో చోటు ఏర్పాటు చేయాలి, దాన్ని తగినంత భద్రతతో చేయగలిగేలాగా. ఇది 100% సురక్షితమా? లేదు. ఏది 100% సురక్షితం కాదు. మనమందరం మర్త్యులమే, అవునా? కాని మనం తగినన్ని భద్రతా ప్రమాణాలను సృష్టించాలి. యువత సాహసాలు చేయగలిగేలాగా, అది కూడా తక్కువ రిస్క్తో. రిస్క్ లేని సాహసం అలాంటిది లేదు. ఉదాహరణకు ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. నేను తమిళనాడులో జల్లికట్టుకు మద్దతుగా మాట్లాడినప్పుడు వాళ్ళు, సద్గురు, మీరు ఇలా అంటారేంటి అన్నారు. చూడండి, మీరు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు నిర్మించగలరా? వాళ్లతో ఫుట్బాల్, ఇది అడ్వెంచర్ స్పోర్ట్స్ అవన్నీ గ్రామాల్లో ఆడించగలరా? మీరు చేయగలరా అన్నాను. నిజానికి ఏదీ లేదు. వాళ్లకున్న ఒకే ఒక్క సాంప్రదాయ క్రీడ, ఆడేది సంవత్సరానికి ఒకసారే. అది ప్రమాదకరమైనదే, కానీ అది ఒక సంప్రదాయం నుండి వచ్చింది. అది జంతువుకు రిస్కే, మనిషికి రిస్కే. నిజానికి జంతువు కంటే మనిషికే ఎక్కువ రిస్క్. నేను దానికి అనుకూలంగా మాట్లాడినప్పుడు అందరూ వ్యతిరేకించారు. మీరు ఇలా అంటున్నారే అని. చూడండి, సాహస స్ఫూర్తి లేని యువతే కాదు. వాళ్లని ముసలివాళ్లుగా అప్పుడే పాతిపెట్టేయచ్చు అన్నాను. వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి. దీనర్థం వాళ్ళు వీధుల్లో వెర్రిచేష్టలు చెయ్యాలి అని కాదు. మనం పరిస్థితులను, స్థలాలను సృష్టించవచ్చు. వాళ్ళు దీన్ని తగినంత భద్రతతో చేయగలిగేలాగా. సంపూర్ణ భద్రత అనేది లేదు. ఇక్కడ ఉన్న కొంతమంది తల్లిదండ్రులు దీన్ని ఆమోదించరు. కానీ అలా చేయకపోతే మీ కళ్ళు గప్పి వేరే ఎక్కడో చేస్తారు. అమెరికాలో నేను గమనించిన ఒక విషయం ఇది. ముఖ్యంగా మా సెంటర్ ఉన్న టెనెసీలో నేను ఈ విషయాన్ని గమనించాను. మీరు ఒక షాప్కి వెళ్తే, నేను ఒక మోటార్ సైకిల్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు 3 ఏళ్ల పిల్లల కోసం మోటార్ సైకిళ్లు తయారు చేశారు. వాళ్ళు నిజంగా వాళ్ల కోసం మోటార్ సైకిళ్లు తయారు చేశారు. 3 ఏళ్ల పిల్లలు డర్ట్ బైక్స్లో దూసుకుపోతున్నారు.
ఇది గొప్ప విషయం అనుకున్నాను. తల్లిదండ్రులు అక్కడ నిలబడి ఉన్నారు, పూర్తిగా హెల్మెట్, జాకెట్ అన్నీ వేసుకుని నడుపుతున్నారు. ఇది గొప్ప విషయం. ఇది జరగాలి, లేకపోతే వాళ్ళు 15-16 ఏళ్ల వయసులో వెర్రి పనులు చేస్తారు. ఎలాంటి శిక్షణ లేకుండా, ఎలాంటి సన్నాహం లేకుండా, భద్రతా పరికరాలు లేకుండా. అప్పుడది ఎలా ముగుస్తుందో మనకు తెలీదు.